వెల్కమ్ టు బుజ్జీస్ కుక్ బుక్. ఇవాళ కేక్ని కేక్ డిష్లో ఇంకా రైస్ కుక్కర్లో రెండిట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ మైదా తీసుకొని దాన్ని జల్లించుకోవాలి. మీకు కేక్ కరెక్ట్గా రావాలంటే కరెక్ట్ కొలతలు తీసుకొని చేయాలి. ఇప్పుడు పిండిని జల్లించుకున్న తర్వాత 1 గ్లాస్ మైదాకి 1.5 గ్లాస్ షుగర్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. వాటితో పాటు ఒక 5-6 యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని జల్లించుకోవాలి. ఇప్పుడు కేక్ని ఈజీగా చేసుకోవడానికి సింపుల్ ట్రిక్ చెప్తాను. మీకు ఎటువంటి చేయి నొప్పి రాకుండా ఈజీగా అయిపోతుంది. దానికోసం మిక్సీలో జ్యూసర్ జార్ తీసుకొని డైరెక్ట్గా దానిలోనే కలుపుకోవడం చేయాలి. ఇప్పుడు ఒక చిన్న కళాయిలో నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని అందులో యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా జ్యూసర్ జార్లో షుగర్ పౌడర్ను వేయాలి. అందులో 3 ఎగ్స్ని పగలగొట్టాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. 1 గ్లాస్ మైదాకి 1/2 గ్లాస్ నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ నెయ్యి తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా జల్లెడ పట్టిన మైదా పిండిని దానిలోకి యాడ్ చేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పిండి కన్సిస్టెన్సీని బట్టి కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుని వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టాక బ్యాటర్ అయిపోయినట్టే. ఎగ్ డిష్ బౌల్తో పాటు ఒక రైస్ కుక్కర్లో కూడా కొంచెం ఇసుక తీసుకొని 10 మినిట్స్ ముందు నుంచి హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ డిష్లో నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత కేక్ డిష్లో మైదాని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో పెట్టుకోవడానికి తీసుకున్న బౌల్లో కూడా అదే విధంగా చేయాలి. బ్యాటర్ చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దానిలో కొంచెం జీడిపప్పులు యాడ్ చేసుకొని పైన మళ్ళీ ఇంకో లేయర్ లాగా వేయాలి. సేమ్ మనం రైస్ కుక్కర్లో పెట్టుకునే బౌల్లో కూడా అలానే చేసుకున్నాను. ఇప్పుడు లోపల ఎటువంటి గాలి బుడగలు ఉండకుండా అది బౌల్స్ని అలాగా కొట్టాలి. ఒకసారి 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేశాక కేక్ డిష్ని ఇంకా రైస్ కుక్కర్లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ దాన్ని అలానే వదిలేస్తే ఇప్పుడు ఇలాగ రెడీ అవుతుంది. ఇప్పుడు ఫోర్క్ని దానిలోకి పెట్టి చూస్తే లోపల పిండి కానీ ఏమన్నా అతుక్కోకుండా ఉంటే మీకు కేక్ రెడీ అయిపోయినట్లే. ఇలా పెట్టి కొంచెం సేపు ట్యాప్ చేస్తే కేక్ దాని అంతటా అదే పడిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. రైస్ కుక్కర్లో చేసిన కేక్ కూడా చూసారు కదా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని చూసారా ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంది. కేక్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.